రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి దళిత ప్రధాని అంశాన్ని ముందుకు తెస్తుందని గతంలోనే పవర్ తెలుగు టీవీ ఒక విశ్లేషణ ఇచ్చింది. ఇప్పుడు అదే నిజమవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతుంది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరిట ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మీ ప్రధాని అభ్యర్థి ఎవరు అంటూ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు వెటకారం చేస్తూనే ఉన్నారు. హిందీ బెల్ట్లోని 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే రాహుల్ ను ఏకపక్షంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉండేవారు. అందుకు కూటమిలోని సభ్య పార్టీలు అంగీకరించి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా డిమాండ్ చేయలేకపోతుంది. ఇండియా కూటమిలోని మొత్తం 28 భాగస్వామ్య పక్షాలకు గాను 12 పార్టీలు ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. గతంలో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెప్పిన మమతా బెనర్జీ ఇప్పుడు ఖర్గేను ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు. 3 రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు సీట్లివ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం రెడీ అవుతుంది. కనీసం 400కు పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తానే ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా చెబుతున్నారు. బీజేపీలో ఉన్న వయసు నిబంధనల ప్రకారం మోదీ ఈసారి ప్రధాని పదవి చేపట్టకూడదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీలో ఉండదు. ఆయనను ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచన ఎక్కువ మందిలో ఉంది. ఖర్గే గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాకపోవచ్చు, కానీ ఆయన దళిత నాయకుడు. దేశానికి దళిత ప్రధాని వస్తాడంటే దళితులంతా ఏకమవుతారని, ఇది కూటమి విజయ అవకాశాల్ని మెరుగుపరుస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.